నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు ఐ న్యూస్. తెలంగాణ కాంగ్రెస్లో అత్యంత ఆసక్తికరమైన పరిణామాలు శరవేగంగా జరుగుతున్నాయి. వచ్చే సోమవారం సంచలన సంఘటనలు జరిగే అవకాశం ఉంది. వివాదాస్పద మంత్రి కొండా సురేఖను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఏఐసీసీ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లు సమాచారం. మరోవైపు తరచూ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఫైనల్ వార్నింగ్ ఇవ్వాలని కూడా కాంగ్రెస్ పెద్దలు నిర్ణయించినట్టు తెలిసింది. కాంగ్రెస్ పార్టీలో కీలక పరిణామాలు జరుగుతున్న వేళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన ముగించుకొని ఆదివారమే హైదరాబాద్ చేరుకుంటారనే వార్తలు ఊపందుకున్నాయి. తెలంగాణ రాజకీయాలు హాట్గా మారాయి. మంత్రి కొండా సురేఖను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయడానికి రంగం సిద్ధమైంది. ఆమెతో పాటు ఆమె భర్త మాజీ ఎమ్మెల్సీ కొండా మురళిని కూడా పార్టీ నుంచి సస్పెండ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించి కసరత్తు కూడా పూర్తయినట్లు ఏఐసీసీ నుంచి స్పష్టమైన ఆదేశాలు రాష్ట్ర నాయకత్వానికి అందినట్లు తెలిసింది. గత 2 రోజులుగా జరుగుతున్న పరిణామాలు కూడా కొండా బర్తరఫ్ దిశగానే సాగుతున్నాయి. కొండా సురేఖ గతంలో కూడా ముఖ్యమంత్రిని, పార్టీని ధిక్కరించిన సందర్భాలు ఉన్నప్పటికీ ఆమె కూతురు సుష్మిత ఏకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి చేసిన ఘాటు కామెంట్లు చివరి తప్పుగా కాంగ్రెస్ భావిస్తుంది. కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ కొండా సురేఖకు షోకాజు నోటీసు కూడా ఇచ్చింది. దానికి కొండా ఇచ్చిన వివరణ నాయకత్వానికి సంతృప్తి ఇవ్వలేదు. తన కూతురు మాట్లాడిన దానికి నేను బాధ్యురాలినా అని కొండా వివరణ ఇచ్చారు. అంతే తప్ప సుష్మిత మాట్లాడింది తప్పు అని చెప్పలేదు. ఆమె కామెంట్లను ఖండించలేదు. అంతేకాదు, షోకాజు నోటీసు ఇచ్చిన తర్వాత కూడా సుష్మిత వైఖరిలో మార్పు రాలేదు. తాము పార్టీకి లాయల్ కానీ రేవంత్ రెడ్డికి కాదు అని మరోసారి సుష్మిత కామెంట్ చేశారు. సుష్మితను కంట్రోల్ చేయడంలో సురేఖ ఆసక్తి చూపడం లేదని పార్టీ భావిస్తుంది. కొండా విషయంలో కఠినంగానే వ్యవహరించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్ట్రాంగ్గా డిసైడ్ అయినట్లు ఆయన అనుచరులు చెబుతున్నారు. కొండాను ఇలానే వదిలేస్తే పార్టీలో క్రమశిక్షణ లేకుండా పోతుందని ఆయన అధిష్టానానికి చెప్పినట్లు సమాచారం. అధిష్టానం కూడా ముఖ్యమంత్రి వాదనతో ఏకీభవించినట్లు ఢిల్లీ నుంచి వార్తలు వస్తున్నాయి. మరోవైపు ఉమ్మడి వరంగల్ జిల్లాల్లోని కొండా వ్యతిరేక వర్గం అలర్ట్ అయింది. జిల్లాల్లోని ఎంపీలు, ఎమ్మెల్యేలు హైదరాబాద్లోని ఓ ఎమ్మెల్యే ఇంట్లో సమావేశమయ్యారు. వారందరూ అక్కడి నుంచే ముఖ్యమంత్రి రేవంత్తో, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్తో మాట్లాడారు. కొండా దంపతుల వల్ల వరంగల్ జిల్లాలో పార్టీకి జరుగుతున్న నష్టాన్ని వివరించారు. కొండా ఫ్యామిలీని పార్టీ నుంచి తీసివేయాలని డిమాండ్ చేశారు. ఇదే విషయంతో వారంతా ఏకంగా ఏఐసీసీకి కూడా లేఖ కూడా పంపారని తెలిసింది. కేవలం వరంగల్ జిల్లా నాయకులే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 30 మంది ఎమ్మెల్యేలు కూడా కొండా సురేఖను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. పార్టీ నాయకులు కూడా చాలామంది మీడియా ముందుకు వచ్చి కొండాకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ఈ పరిణామాలు అన్నీ కొండా బర్తరఫ్ను ఖాయం చేస్తున్నాయి. వచ్చే సోమవారం కొండా సురేఖను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయడంతో పాటు వారి కుటుంబాన్ని కాంగ్రెస్ నుంచి సస్పెండ్ చేస్తారని గాంధీ భవన్లో జోరుగా ప్రచారం సాగుతుంది. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డిపై తరచూ పరోక్ష విమర్శలు చేస్తున్న ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి లాస్ట్ వార్నింగ్ ఇవ్వాలని అధిష్టానం నిర్ణయించిందని సమాచారం. కొండా సురేఖను బర్తరఫ్ చేయడం వల్ల మిగతా వారు కూడా అదుపులోకి వస్తారని పార్టీ నాయకత్వం భావిస్తుంది. రాజగోపాల్ రెడ్డితో పాటు ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డికి కూడా ఫైనల్ వార్నింగ్ ఇవ్వాలని పార్టీ యోచిస్తుంది. తెలంగాణ కాంగ్రెస్లో రాజకీయ పరిణామాల నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన రద్దు చేసుకుంటున్నట్లు కూడా వార్తలు అందుతున్నాయి. ప్రస్తుతం లండన్లో ఉన్న రేవంత్ రెడ్డి అటు నుంచి అటే అమెరికా వెళ్లాల్సి ఉంది. కానీ తాజా రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో రేవంత్ హైదరాబాద్లోనే ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. ఈ నెల 23నే రేవంత్ హైదరాబాద్ చేరుకుంటారని, 24న కీలక పరిణామాలు జరుగుతాయని కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి.